వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా ఎకానమీలో గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, రాష్ట్రపతికి గడువు విధించలేరు. మరి రాష్ట్రపతికి గడువు విధించలేరు అంటే దేనికి సంబంధించి, దేనిలో భాగంగా అని చూసుకుంటే, రాష్ట్రపతికి అంటే మనకు ఏదైనా చట్టంగా మారాలి అని చెప్పినప్పుడు 2 చట్టసభలలో ఆమోదం పొందినప్పటికీ రాష్ట్రపతి అనుమతి పొందితేనే బిల్లు అనేది చట్టంగా మారుతుంది. కాకపోతే 2 చట్టసభల్లో ఆమోదం పొందినప్పటికీ ఆ బిల్లుని రాష్ట్రపతి దగ్గరికి పంపించగా రాష్ట్రపతిని దాన్ని అనుమతించవచ్చు, నిరాకరించవచ్చు, అలాగే ఏ సమాధానం ఇవ్వకుండా కూడా ఉంచవచ్చు. మరి ఈ ప్రక్రియలో ఏ బిల్లుని పంపించినా మరి రాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ ఈ బిల్లుల ఆమోదానికి సంబంధించి సరైన సమయం ఇవ్వలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో, అంటే నిర్దిష్ట సమయంలో బిల్లులను ఆమోదించట్లేదు అని చెప్పి రీసెంట్గా కేసెస్ కూడా రావడం జరిగింది. మరి మనకి ఎప్పుడు కానీ సెంట్రల్లో ఎవరు బిల్లులను ఆమోదిస్తారు? రాష్ట్రపతి ఆమోదిస్తారు. మరి రాష్ట్రంలో బిల్లులను ఎవరు ఆమోదిస్తారు? గవర్నర్ ఆమోదిస్తారు. మరి రీసెంట్గా ఈ బిల్లులను ఆమోదించట్లేదు అని చెప్పి గవర్నర్ అలాగే రాష్ట్రపతిపై చాలా వరకు కేసులు రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ మధ్యన సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరి రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా బిల్లులను ఆమోదించవచ్చా లేదా అన్న ఉద్దేశంతో ఒక ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. మరి ఈ ఉద్దేశంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ప్రకటించింది అంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి గడువు విధించే హక్కు ఎవరికీ లేదు, అలాగే రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ గడువు విధించే అధికారం లేదు, అలాగే వాళ్ళకి అధికారాలు అనేవి విస్తృతమైనవి కాబట్టి వాళ్ళకి నిర్దేశించే హక్కు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఇది రాష్ట్రపతికి గడువు విధించలేరు అన్న సమాధానం. సో can't set a deadline to president and governor. So in this case the lot of cases are registered on president and governors because they are delaying process of bills. So in this reason Supreme Court and High Courts are passes an orders to central government, and in this case central government given clarification to Supreme Courts and High Courts because they said about central government said about president and governors have lot of powers and authorities, so we can't set deadlines to president and governors, and also we cannot pass an order to president and governors because they have a lot of powers. So this is about can't set a deadline to president. నెక్స్ట్, జాతీయ హరిత ట్రిబ్యునల్లో కొత్త నియామకాలు. మరి నేషనల్ హరిత ట్రిబ్యునల్లో ఒక ఇద్దరు న్యాయమూర్తులను అలాగే 4 ఎక్స్పర్ట్ మెంబర్స్ని నియమించడం జరిగింది. 2 జ్యుడిషియల్ మెంబర్స్ని అలాగే 4 ఎక్స్పర్ట్స్ మెంబర్స్ని ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లో నియమించడం జరిగింది. మరి ఎందుకోసం నియమించారు అంటే, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లో నియామకాలు అనేవి జరపడం జరిగింది. మరి జాతీయ హరిత ట్రిబ్యునల్లో చైర్పర్సన్గా ఎవరుంటారు అనంటే, మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లో
చైర్పర్సన్గా ఉంటారు. మరి ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లో చైర్పర్సన్గా ఉండడానికి లేదంటే సభ్యులుగా ఉండడానికి అంటే ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్లో సభ్యులుగా ఉండడానికి ఏ అర్హత ఉండాలి అనంటే వాళ్ళకి న్యాయవాదికారులలో లేదంటే న్యాయాధికారుల్లో వాళ్ళకి అనుభవం కలిగి ఉండాలి. అలాగే జీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, అలాగే భౌగోళిక శాస్త్రంలో అనుభవజ్ఞులై ఉండాలి. ఈ కారణాల చేత వాళ్ళని సభ్యులుగా నియమించడం జరుగుతుంది. మరి ఈ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాల కాలం అని చెప్పుకోవచ్చు. మరి ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ఢిల్లీలో ఉంది. మరి ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ని ఎందుకు ఏర్పాటు చేశారు? మనకి పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, పర్యావరణ సంరక్షణని కాపాడడానికి, అలాగే పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ గారు ప్రజెంట్ జాతీయ హరిత ట్రిబ్యునల్లో చైర్పర్సన్గా ఉండడం జరిగింది. సో న్యూ appointments in a national green tribunal. This national green tribunal was established in the year of 2010. The headquarters of this national green tribunal is Delhi, and recently in a new appointments are done in a national green tribunal. Around 2 judicial members and 4 expert members are appointed to this national green tribunal. So, and in this case, the chairperson of this national green tribunal are Supreme Court Justice or High Court Chief Justice. So, present National Green Tribunal Chief Justice is Justice Prakash Srivastava. So the purpose of appointments or the purpose of establishment of this National Green Tribunal is to develop environment and protection of environment and also develop environmental justice system. Because of this purpose, new appointments are done in a National Green Tribunals and establishment of National Green Tribunals. నెక్స్ట్ భారత దిగుమతుల పెంపు, ట్రంప్ హెచ్చరికల తర్వాత. మరి భారత దిగుమతులు అనేవి ఎందుకు పెంచారు, దేనిలో భాగంగా దిగుమతులను పెంచారు అని చూసుకుంటే రీసెంట్గా కాదు చాలా కాలంగా భారత్పై అమెరికా అనేది టారిఫ్లు విధించడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో 50% టారిఫ్లను భారత్పై అమెరికా టారిఫ్లను విధించడం జరిగింది. మరి ఈ టారిఫ్లో భాగంగా ఈ భారత్ అనేది తన దిగుమతులను తగ్గించుకునే విధంగా ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో భారత్ ఆ హెచ్చరికల తర్వాత వారు ఇంకా దిగుమతులను తగ్గించకుండా ఇంకా పెంచడం జరిగింది. అంటే హెచ్చరికలకు బదులుగా ఇంకా తన దిగుమతులనని భారత్ పెంచడం జరిగింది. ఇండియా అనేది ఏ దేశం? సార్వత్రిక దేశం. అంటే మనకి ఏ దేశంపై కూడా అధికారం ఉండదు, అంటే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదేశించలేదు. కాబట్టి అమెరికా మనల్ని హెచ్చరిస్తే మనం ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి, మనకి అవసరం లేదు అని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే వాళ్ళు దిగుమతులు అంటే మన ఇండియన్స్ ఇంకా దిగుమతులను 50% నుంచి 1.6 నుంచి 2 మిలియన్స్ వరకు కూడా దిగుమతులను పెంచడం జరిగింది. మరి ఎందులో భాగంగా దిగుమతులను పెంచారు అంటే 2025 జూలై వరకు ఈ దిగుమతులు అనేవి అంటే 1.6 బ్యారెల్స్ల చమురుని దిగుమతి చేశారు. 1.6 మిలియన్స్ చమురు అంటే ఏంటి? ఆయిల్స్ ని దిగుమతి చేశారు. మరి బ్యారెల్స్ అంటే ఏంటి అంటే కంటైనర్స్ అని చెప్పుకోవచ్చు. మరి 1.6 మిలియన్స్ కంటైనర్ ఆయిల్ ని జూలై 2025 వరకు ఉండగా
ట్రంప్ ఎప్పుడైతే భారత్కి హెచ్చరికలు జారీ చేశాడో అప్పుడు భారత్ దిగుమతులు అనేవి ఎంతవరకు పెంచారు అని అంటే 2025 ఆగస్టులో దాదాపుగా 2 మిలియన్స్ వరకు ఈ ఆయిల్ దిగుమతులను పెంచడం జరిగింది. అంటే అమెరికా హెచ్చరికలను అధిగమిస్తూ ఖచ్చితంగా మా భారతీయులు మాకు నచ్చినట్టే చేస్తాము అన్న ఉద్దేశంతో ఇంకా దిగుమతులను పెంచడం జరిగింది. అంటే 50% దిగుమతులను విధించినప్పటికీ 50% టారిఫ్లను విధించినప్పటికీ మన దిగుమతులని పెంచడం జరిగింది. సో మరి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాము అంటే రష్యా నుంచి ఈ ఆయిల్ని అరౌండ్లీ 2 మిలియన్స్ల బ్యారెల్స్ వరకు దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంక్రీజెస్ ఆఫ్టర్ Trump's warning. సో America President Trump imposed India to aroundly 50% of tariffs in imports and also warning to the India of imports because of this Indians increases oil imports are up to more after giving Trump warning. So in July 2025 our oil imports are up to 1.6 millions, but now it was increases to 2 million barrels oil imports. In August 2025 it was increases after given Trump warning to the Bharat. After given Trump warning to the Bharat, it was increases on August 2025 up to 2 million barrels. And this is about Indian exports are increases after Trump's warning. Next, బేటీ బచావో బేటీ పడావో. మరి బేటీ బచావో బేటీ పడావో అనే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015లో ప్రారంభించారు. మరి ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే హర్యానా నుండి ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎందుకంటే హర్యానాలో లింగ అసమానత్వాలు ఎక్కువగా ఉండడం కారణంగా ఈ పథకాన్ని హర్యానా వేదికగా ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అంటే బాలికను సంరక్షించు అలాగే వారి విద్యను మెరుగుపరచు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే బాలికల విద్యను మెరుగుపరచడానికి అలాగే వారి భద్రతను మెరుగుపరచడానికి వాళ్ళకి సాధికారిత అందించడానికి అలాగే వారి జనాభా నిష్పత్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ఈ పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరి ఇందులో భాగంగా బాలికల యొక్క ద్వితీయ విద్య లేదంటే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు అంటే అరౌండ్లీ 2.49% వరకు పెరగడం జరిగింది. అంటే 2015లో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో ఇప్పుడు రీసెంట్గా 2024 వరకు అంటే 2015 నుంచి 2024 వరకు 2.4% వరకు కూడా బాలికల విద్య అనేది అంటే సెకండరీ ఎడ్యుకేషన్లో ఇంక్రీజ్ అయింది అని చెప్పి బేటీ బచావో బేటీ పడావోలో కింద పేర్కొనడం జరిగింది. మరి 2015లో బాలికల సెకండరీ ఎడ్యుకేషన్లో ఎంత శాతం వరకు ఉండేది అంటే 75.51% వరకు ఉండేది. మరి 2024లో ఎంతవరకు ఇంక్రీజ్ అయింది అంటే 78% వరకు ఇంక్రీజ్ అయింది. అంటే 2.49% వరకు కూడా ఈ బేటీ బచావో బేటీ పడావో కింద బాలికల సెకండరీ ఎడ్యుకేషన్లో 2.49% వరకు ఇంక్రీజ్ అయింది. దీన్ని బాలికలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా అలాగే విద్య కోసం బాలిక విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కీమ్గా చెప్పుకోవచ్చు. సో బేటీ బచావో బేటీ పడావో scheme was established in the year of 2015. This scheme was inaugurated from Haryana state because in Haryana lot of gender inequalities are there. Because of this purpose or because of this they started this scheme from Haryana state. So the scheme was established in 2015 and 2015 to 2024 the
gender inequality or girls secondary education was increases up to 2.49 percentage. 2.49 percentage. In a 2015, girls secondary education was 75.51 percentage. Now in a 2024, it was increases up to 78 percentage. 78 percentage. So the main purpose of this Beti Bachao Beti Padhao is save the girl and save the education of the girl, and also save the empowerment, protect the women, and also empowerment of the women. This is the main purpose of a Beti Bachao and Beti Padhao. Next, మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి. మరి మహాత్మా జ్యోతిబా ఫులే ఎప్పుడు జన్మించారు అంటే 11th October 1827న జన్మించారు. ఎక్కడ జన్మించారు? మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. ఈయన ఎప్పుడు మరణించారు అంటే 28 నవంబర్ 1890లో మరణించారు. ఈయన ఒక ప్రముఖ సంఘ సంస్కర్త, అలాగే రచయిత, అలాగే ఉద్యమకారుడుగా చెప్పుకోవచ్చు. ఈయన చాలా వరకు కూడా మహిళల సాధికారిత కోసం, అలాగే కుల వ్యవస్థ నిర్మూలన కోసం, అలాగే చాలా వరకు అంటరానితనం కోసం, అలాగే చాలా వరకు కూడా కృషి చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు 2027 నాటికి ఈయన యొక్క అంటే మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి అనేది 200వ జయంతి అనేది 2027వ సంవత్సరానికి 200వ జయంతి అనేది పురస్కరించుకోబోతున్నారు. మరి ఈ పురస్కారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏం అనౌన్స్మెంట్ ఇచ్చారు అనంటే, మరి ఈ 200వ జయంతి సందర్భంగా అంటే మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా మనం ఒక జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తాము అన్నట్లుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి ఇది మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతికి సంబంధించి. సో మహాత్మా జ్యోతిబా ఫులే 200th birth anniversary. So Mahatma Jyotiba Phule was born on 11th October 1827 and he is born on Maharashtra state in Satara and he died on 28 November 1890. So Mahatma Jyotiba Phule 200th birth anniversary on 2027. So in this occasion, because of this occasion, recently PM Narendra Modi was announcement was announced. So in this announcement, he conducting national level programs on 2027 of Mahatma Jyotiba Phule 200th birth anniversary. మరి ఇది జ్యోతిబా ఫులేకి సంబంధించి. నెక్స్ట్, సర్వోత్తమ యుద్ధ సేవా పథకం బెస్ట్ వార్ సర్వీసెస్ మెడల్. మరి దీన్ని ఎవరు అందించారు అంటే, ఈ బెస్ట్ వార్ లేదంటే సర్వోత్తమ యుద్ధ సేవ పథకం అనేది మనకి యుద్ధ రంగంలో ఎవరైతే తమ సేవలు విశిష్టమైన సేవలు అందిస్తారో వాళ్ళకు అందించే మెడల్స్ అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని 1-2 మాత్రమే అందించేవారు. అంటే ప్రతి గణతంత్ర దినోత్సవంలో 1-2 మాత్రమే ఈ సర్వోత్తమ యుద్ధ సేవలు ఎవరైతే అందిస్తారో వాళ్ళకి పథకాన్ని అందించేవారు. కాకపోతే ఈ 79th అంటే 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సర్వోత్తమ యుద్ధ సేవా పథకాన్ని దాదాపుగా 7 సైన్యాధికారులకి అందించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా 7 సెలెక్ట్ చేసి ఈ సర్వోత్తమ యుద్ధ సేవా పథకం అనేది ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరైతే విశిష్ట సేవలు చేశారో వాళ్ళకి ఒక 7 ఎంపిక చేసి వారికి సర్వోత్తమ యుద్ధ సేవా పథకాన్ని అందించడం జరిగింది. మరి ఎవరు అందించారు ఈ సర్వోత్తమ యుద్ధ సేవా పథకాన్ని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందించడం జరిగింది. సో బెస్ట్ వార్ సర్వీసెస్ మెడల్
who done or who services here specialized services in wars, they got this best war services medal. In every Independence Day, only 2 or 3 are selected to Best War Services Medal. But in the 79th Independence Day celebrations of this event, around 7 members are selected this Best War Services Medal he because their services more in Operation Sindoor. Because of this reason, they got Best War Services Medal and they got presented by President of Draupadi Murmu. And this is about Sarvottama Yuddha Seva పథకానికి సంబంధించి. నెక్స్ట్ గాంబోసియా ఫిష్ చేపకి సంబంధించి, మరి గాంబోసియా ఫిష్ అంటే దేనికోసం అని అంటే, ఈ గాంబోసియా అనే ఫిష్ అనేది దోమలను నివారించేందుకు ఉపయోగించే ఒక చేపగా గుర్తించారు. మరి దోమల నిర్మూలనకి సంబంధించిన ఈ గాంబోసియా చేప యొక్క వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం వినియోగించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ గాంబోసియా ఫిష్ ఏదైతే ఉందో దోమల యొక్క గుడ్లను లార్వాలను తినగలదు. అంటే ఒక రోజులో దాదాపుగా 300 దోమ గుడ్లను తినగలదు. అలాగే దోమలను చంపగలదు. మరి ఈ విధంగా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి దోమల కారణంగా వచ్చే వ్యాధులను నిర్మూలించే విధంగా ఈ గంబోసియా అనే ఈ ఫిష్ని పెంపొందించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ చేప ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైతే దోమలు వ్యాపిస్తాయి, ఏ ఏరియాస్లో ఎక్కువగా వ్యాపిస్తాయి, నీటి గుంటలు, చెరువులు, అలాగే స్పెషల్ మురుకు కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి ఏరియాస్లో దోమలు ఎక్కడైతే ఎక్కువగా సంచరిస్తాయో ఆ ఏరియాస్లో ఈ చేపలను వదలడం జరుగుతుంది. మరి ఈ కారణంగా ఈ వ్యాధులను, దోమలను నిర్మూలించే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. సో మరి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కేంద్రాలలో ఈ చేపలను ఉత్పత్తి చేశారు, అలాగే ఎన్నిటిని పెంపొందించారు అంటే దాదాపుగా 36 కేంద్రాలలో ఈ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే దాదాపుగా 1,00,000కు పైగా గంబోసియా ఫిషెస్ని దీన్ని పెంపొందించడం జరిగింది. అంటే 36 కేంద్రాలలో 1,00,000కు పైగా ఇలాంటి చేపలను పెంపొందించడం జరిగింది. అలాగే ప్రతి చదరపు కిలోమీటర్లో ఒక ఫిష్ని విడుదల చేయడం జరుగుతుంది దోమలను నిర్మూలించే ఉద్దేశంతో. సో గంబోసియా fish. So recently Telangana government encourages the consumption of Gambusia fish because this Gambusia fish is eradicating the diseases of dengue, malaria, filaria. So because of this reason government was introduced and developed and also cultivating the Gambusia fishes. In Gambusia fish is eat though mosquito larva and also eggs. In a day around 300 mosquitoes are eaten by this fish. Around 300 mosquitoes are eaten by this fish, and this Gambusia fish is inaugurated or cultivated by Telangana government and introduced in 36 centers, and also cultivating around 1 lakh or more than 1 lakh fishes in 36 centers, and also every centimeters or every square kilometers one fish is releasing on water holes. Every square kilometers of water holes one fish is releasing on it, and this fish is releasing on water holes and also freshwater lakes and also any other lakes. And the main purpose of this Gambusia fish is eradicating the diseases of malaria, filaria and dengue. Next, Bob Simpson Kannamutha.
మరి బాబ్ సింప్సన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఆస్ట్రేలియాకి చెందిన ఒక ప్రముఖ ఆటగాడు. ఈయన మాజీ కోచ్ మరియు మాజీ కెప్టెన్గా చెప్పుకోవచ్చు. ఈయన ఇప్పుడు 89 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా అంటే చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి రీసెంట్గా 16th ఆగస్టు 2025న శనివారం రోజున ఈయన కన్ను మూయడం జరిగింది. మరి దీనిని ఎవరు అనౌన్స్మెంట్ చేశారు అనంటే బాంబూ సిమ్స్ కన్నుమూతను ఆస్ట్రేలియా క్రికెట్ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎప్పుడు అడుగు పెట్టారు అనంటే 1957లో దక్షిణాసియా క్రికెట్ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా ఈయన అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. Bob Simpson passed away and his age of up to 89 years and he's recently passed away on 16th August 2025 due to health issues. He's suffering many of years of health issues and recently died on 16th August 2025. And he's entered in an international cricket match on 1957 of a Dakshina or South Asian cricket match. This is her career started. And the passed away of Bobby Simpson. This announcement was announced by Australia Cricket. Next, worldwide 25% sexual violence increases by wars. యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 25% వరకు పెరిగిన లైంగిక హింస. మరి యుద్ధాల కారణంగా చాలా వరకు లైంగిక హింసకి పాల్పడుతున్నారు అన్న ఉద్దేశంతో 2024లో వివరించడం జరిగింది. మరి యుద్ధాల కారణంగా ఎంత పర్సంటేజ్ వరకు లైంగిక హింసకి పాల్పడుతున్నారు అంటే 25% వరకు లైంగిక హింసకి పాల్పడుతున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. మరి ఈ లైంగిక హింస వల్ల ఎంతమంది వరకు బాధితులుగా ఉన్నారు అంటే 4600 మంది లైంగిక హింసకి పాల్పడ్డారు లేదంటే లైంగిక హింసకి గురి అయ్యారు అని చెప్పి వివరించారు. మరి ఏ ప్రాంతాలు ఈ లైంగిక హింసకు గురి అయ్యాయి యుద్ధాల వల్ల అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, అలాగే కాంగో, హైతీ, సోమాలియా, దక్షిణ సూడాన్ వంటి ప్రాంతాలు ఈ లైంగిక హింసకి గురి కావడం జరిగింది. ఎప్పుడు యుద్ధాల వల్ల లైంగిక హింసకి గురి కావడం జరిగింది. సో వరల్డ్ వైజ్ 25% of sexual violence increases by wars. So in this case, around 4,600 members are affected by this sexual violence by wars, and the affected areas of sexual violence by wars are Central African Republic and Congo, Haiti, Somalia, Dakshina Sudan are the affected areas by the wars and also sexual violences. And around because of this war, around 25% sexual violences are increases. మరి ఇది ఈరోజు యుద్ధాల వల్ల. నెక్స్ట్, స్పేస్ ల్యాబ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా ఒక స్పేస్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. మరి ఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి అని అంటే ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్. ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ స్పేస్ ల్యాబ్ని అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈ స్పేస్ ల్యాబ్ని అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేశారు అని అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఒక లోతట్టు ప్రాంతాల్లో ఈ అంతరిక్షానికి సంబంధించి విద్యార్థులలో ఒక అవగాహనను పెంపొందించేందుకు ఈ స్పేస్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించడం జరిగింది. అలాగే అంతరిక్షంపై అవగాహన, అలాగే అంతరిక్షానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని పిల్లలకు అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్పేస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లుగా వీరు వివరించడం జరిగింది. మరి అంతరిక్ష శాస్త్రాన్ని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో కూడా ఈ స్పేస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. మరి ఈ స్పేస్ ల్యాబ్ని ఎవరు అభివృద్ధి చేశారు అని అంటే
వాసంగ్ వాంగ్చుక్ సోనా వాసంగ్ దీర్ఘ వాసంగ్ సోనా ఆర్ పాసంగ్ సోనా. మరి ఈ స్పేస్ ల్యాబ్ యొక్క పేరు ఏంటి అంటే పాసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ. సో స్పేస్ ల్యాబ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, దిస్ వాస్ inaugurated by the combination of ISRO and Muskan Foundation. The purpose of this space laboratory is to increase and development of astrology and also space and practical knowledge to the children. And because of this reason, this space lab was introduced, and this space lab was introduced by Pasang Sona, and the name of this space lab is Pasang Wangchuk Sona ISRO Space Laboratory. And this is about today's topic. అండ్ మీకు ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.